హైదరాబాద్లోని ఉప్పల్లో దారుణం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ ను అతని స్నేహితుడే కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వాట్సాప్ లో మొదలైన చిన్న గొడవ ఈ దారుణానికి దారితీసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ లో చోటు చేసుకుంది. స్టేషన్ కి ఒక డైల్ 100 కాల్ వచ్చింది. ఆ కాల్ యొక్క సారాంశం ఏంటంటే, ఉప్పల్ చిలకార్ నగర్ లో ఈ శ్రీనివాస హైట్స్ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గరలో రోడ్డు మీద ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి పడున్నాడు రక్తస్రావంతో అని చెప్పేసి ఆ కాల్ యొక్క సారాంశం. ఇమీడియట్ గా మా పెట్రో కార్ అండ్ మా SHO DI అందరూ కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళినారు. సీన్ కి వెళ్ళి చూడగా అక్కడ 35 ఇయర్స్ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇతని పేరు సుధీర్, ఇతను చనిపోయి ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే, అదే జస్ట్ హాఫ్ అన్ అవర్, దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు అతని మిత్రుడు, దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి అతనికి ఫ్రెండ్ సంతోష్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా బాగా డ్రంకిన్ స్టేజ్లో ఉన్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. ఆ మత్తులో ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఆ తర్వాత ఆదర్శ నగర్ గ్రౌండ్ లో జరిగింది ఇది, చిలకా నగర్. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద తీవ్ర రక్తస్రావంతో చనిపోవడం జరిగింది. దీనికి బ్యాక్ డ్రాప్ ఏంటంటే, ఈ సంతోష్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే ఈ డిసీజ్డ్ ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా, సుధీర్ ఎవరైతే ఉన్నాడో, వీళ్ళిద్దరూ కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి తాగుతుండేవాళ్ళు. అయితే ఈ సుధీర్ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు, సిటీలో CSW పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ఇతను వీళ్ళతోటి ఇట్లాగా తాగడం, ఇట్లా కొద్దిమంది ఫ్రెండ్స్ తోటి చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరు కూడా ఒక 7 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే ఒక 3 రోజుల క్రితం శుక్రవారం రోజున ఈ సుధీర్ వాళ్ళ బావ వీళ్ళింట్లో గృహప్రవేశం జరిగింది. దానికి ఇతన్ని ఇన్వైట్ చేసినాడు, ఈ సంతోష్ని. ఈ ఇన్వైట్ చేసే క్రమంలో ఫోన్